నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. స్టేషన్ ఘనపూర్లో వేడెక్కినటువంటి రాజకీయం, ఇక ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అలాగే ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో దుమ్ము రేపుతున్న ఇద్దరు నేతలు కూడా మాట యుద్ధంలో ఒకళ్ళు తూటాలు ఒకళ్ళు పేల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కడియం ఎస్సీ కాదు బీసీ అని కూడా రాజయ్య ఒక కులానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇరువురు చేసుకున్నటువంటి పరిస్థితి. నువ్వా నేను అంటున్నటువంటి తాటికొండ ఇద్దరు కూడా వ్యాఖ్యలు అలాగే చేసుకుంటున్నారు. మొత్తానికి తిమింగలం ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ కూడా రాజయ్య విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా అక్కడ కౌంటర్ల తూటాలతో రాజకీయం మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎం పదవిని అనుభవించిన వారే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి, ప్రస్తుతం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తాటికొండ రాజయ్య కూడా వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అక్కడ మాటల యుద్ధంతో కూడా అక్కడ ప్రజలను కూడా ఎవరు ఎటు దోషం స్థితిలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో కూడా ఎన్కౌంటర్లను కూడా భారీ ఎత్తున ఎన్కౌంటర్ చేసిన పెద్ద తిమింగలం అని చెప్పి కూడా ఈయన అసలు ఎస్సీ కాదు, ఆయన బీసీ, ఆయనది అసలు క్యాస్ట్ ఏంటో తెలుసుకోమని చెప్పి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు తాటికొండ రాజయ్య. మొత్తానికి చూసుకుంటే ఇక బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ అయిన వారిని కూడా సేరదీసి వాళ్ళతో మంత్రాలు జరుపుకుంటూ కూడా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొత్తానికైతే నాకు వ్యతిరేకంగా కార్యకర్తలను తయారు చేసి కూడా ఉచ్చుకొల్పుతున్నాడు అనే ప్రమేయం కూడా ఉందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే కడియం శ్రీహరి రాజయ్య పైన కూడా ఇతడు లైంగికంగా వేధించుడే కాదు, ఇతని పట్ల కూడా మిస్బిహేవియర్ చేయడం కానీ, మొత్తానికైతే ఈయన పట్ల కూడా రాజయ్య పట్ల కూడా అసంతృప్తిగా ప్రజలు ఉన్నారని చెప్పి కూడా ఒక కోణాన్ని కూడా తీసుకుపోతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికి రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి ఇద్దరి మధ్యలో ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఈ వార్ అనేది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఒకవేళ ఈ వార్కి సంబంధించి అధిష్టానం కనుక నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? తప్పకుండా రాజశేఖర్. మొత్తానికి అక్కడ స్టేషన్ గన్పూర్ లో మాత్రం బీఆర్ఎస్ నేతలను కూడా మాటల తూటలతోని కూడా ఇరు వర్గాలు, ఇద్దరు మేధావులే, ఇద్దరు కూడా అన్ని రకాలుగా డిప్యూటీ సీఎం పదవులతో కూడా చేసిన వారే. కానీ మొత్తానికైతే ఒకరిపై ఒకరు కూడా మాటల యుద్ధంతో కూడా జరుగుతున్న నేపథ్యంలో కనపడతా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎటు దోసని పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ నేతలు ఉన్న నేతలతో పాటు కూడా కార్యకర్తలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే చూసుకుంటే అక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా బిక్కుబిక్కుమని ఉంటున్నారు. అంటే ఇటు సైడ్ కడియం శ్రీహరి, ఇటు మరో పక్క కూడా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా మొత్తానికైతే మరో యుద్ధం జరుగుతూ ఉంది. కార్యకర్తలు మాత్రం అధోగతి అంటే అగమగ పరిస్థితి ఉందని కూడా పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ రాజయ్య పరిస్థితి అయితే మాత్రము మొన్నగాక మొన్న జానకి పురంలో కూడా నవ్య పైన కూడా వేధింపుల కేసు కూడా ఇవాళ ఒక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన నేపథ్యం అయితే కనపడతాయి. తీసుకున్న మాత్రం కడియం శ్రీహరి కూడా దాన్ని ఆసరా చేసుకొని కూడా మాటలు యుద్ధంగా చెప్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కడియం శ్రీహరి ఈయన రాజయ్య కడియం శ్రీహరి పైన మాత్రం మాటల యుద్ధం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి స్వామి, ఇంకొకటి అంటే ప్రధానంగా ఇద్దరి మధ్య ఎక్కడ అసలు యుద్ధం స్టార్ట్ అయింది? మాటల యుద్ధం పెరగడానికి టిక్కెటే కారణమా, లేకపోతే ఆంతరికంగా ఉన్నటువంటి విభేదాల కారణం? ఏ కారణాలు ఏమైనా తెలుస్తుందా? ఖచ్చితంగా రాజశేఖర్. మొత్తానికైతే మాటల యుద్ధంతో కూడా ఇక్కడ అంటే కడియం శ్రీహరి గతంలో కూడా ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నారు, మా డిప్యూటీ సీఎం కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కొనసాగుతున్న తాటికొండ రాజయ్యకి అయితే మాత్రము అక్కడ చాలా పట్టుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాటికొండ రాజయ్య కమ్యూనిటీ మాత్రం ఎస్సీ మాదిగా కమ్యూనిటీ కావడంతో ఆయన మాత్రం దరిదాపుగా అక్కడ స్థానికంగానే నేను అంటే ఇప్పుడు నేను లోకల్ లీడర్ ని, నాకు అంతా నా స్టేషన్ గన్పూర్ అంతా నా రక్త బంధువులు, నాకు దరిదాపుగా కూడా ఇక్కడ నాకు పుట్టి పెరిగిన గ్రామం కూడా ఇదే. కాబట్టి నాకు మళ్ళీ టికెట్ బీఆర్ఎస్ నుంచి టికెట్ నాకే వస్తుంది, నేనే ఇక్కడ స్టేషన్ గన్పూర్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతా అని చెప్పి కూడా ధీమను వ్యక్తం చేసిన అసలు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి మాత్రము ఏ క్యాస్ట్, అసలు ఆయన కులం ఏంది, ఆయన తండ్రి కులం ఏంది, అసలు ఆయన బిడ్డ కులం ఏంది అని చెప్పి కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీరిద్దరు మాటల
కూడా రైట్, కార్యకర్తలు ఒకటి స్వామి ఫైనల్ గా అంటే ఈ మొత్తం వ్యవహారం అనేది మిగతా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బలపడాలనుకుంటుంది, మిగతా పార్టీలు బీజేపీ కానీ వారి యొక్క ఎక్కడ అవకాశం దొరుకుతుందా లొసుగులు వస్తే ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో మిగతా పార్టీలకి ఒక రకమైనటువంటి అవకాశంగా అనుకోవచ్చు. అంటే వీరు కూడా పార్టీలు మారే అవకాశం ఉందా? టికెట్లు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో సరైనటువంటి గుర్తింపు రాకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఇప్పుడు ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య మాత్రం కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయనకు అవినవ సంబంధాలు ఉన్నాయని అనుకోవచ్చు. మొత్తానికైతే ఎవరికి టికెట్ రాకపోయినా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తానికైతే ఈ ఇద్దరి వివాదంతో కూడా మధ్య అంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్టీలు అయితే మాత్రం పుంజుకోవచ్చు అని చెప్పుకోవచ్చు రాజశేఖర్.